ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. అదేంటంటే, దేవుడు 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన విశ్రమించాడు. మనందరికీ తెలుసు కదా, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఇలాగా 6 రోజులు దేవుడు కష్టపడ్డాడు. 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు ఏం చేశాడు? విశ్రమించాడు. అది మనకి ఎక్కడ ఉంటుంది చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి, క్లియర్గా కనబడుతుంది. ఏ రోజున దేవుడు ఏం చేశాడు అనేది ప్రతిదీ కనబడుతుంది. ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే, దేవుడు 6 రోజులు ఏం చేశాడండి? సృష్టిని చేశాడు. సృష్టిని చేసి 7వ రోజు ఏం చేశాడు? విశ్రమించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రియులారా, దేవుడు అంటేనే అనంత శక్తి కదా. దేవుని శక్తి కంటే ఒక లిమిట్ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక 5 గంటలు కంటిన్యూగా కష్టపడ్డాను అనుకోండి, 5 అవర్స్, ఆటోమేటిక్గా నాకు ఏమొస్తుంది? అలసట వచ్చేస్తుంది. అప్పుడు నేను ఖచ్చితంగా విశ్రమించాలి, విశ్రాంతి పొందాలి. లేదంటే ఇంక నేను లెగలేను. ఎందుకంటే నా శక్తి సామర్థ్యం కేవలం 5 గంటలు మాత్రమే. ఇంకొద్ది మంది ఉంటారు, వాళ్ళు 9 గంటలు 12 గంటలు కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ శక్తి అంతా 12 గంటలు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక రోజు అంతా కష్టపడగలరు. అంటే వాళ్ళ యొక్క శక్తి అంతా 24 గంటలు. 24 గంటలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? రెస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. మీరు బాగా ఆలోచిస్తే, మనుష్యులైనటువంటి మనకి శక్తికి ఒక లిమిట్ ఉంది. మనలో ఉన్న ఎనర్జీకి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం విశ్రాంతిని తీసుకుంటాం. కానీ మీరు ఆలోచించండి, దేవుడి శక్తికి లిమిట్ ఉందా? దేవుడి శక్తికి లిమిట్ ఉందండి? లేదండి. దేవుడు అంటేనే అనంత శక్తి. ఆయన శక్తికి అంతం లేదు. అంత శక్తి కలిగినటువంటి దేవుడు, అంత బలం కలిగినటువంటి దేవుడు కదా. మరి అంత శక్తి కలిగినటువంటి దేవుడు ఎంత వాడినా ఆయనలో శక్తి అవ్వలేనటువంటి దేవుడు విశ్రమించాల్సిన అవసరత ఏంటి? మీరు ఆలోచించండి. ఆయనకి విశ్రాంతి ఎందుకు? ఆయన అంటేనే అనంత శక్తి కదా, ఆయనకి విశ్రాంతి ఎందుకు? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, ఇక్కడే మనం గ్రహించలేనంత దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. ఏంటి బ్రదర్, అక్కడేం ప్రేమ ఉంది బ్రదర్ అంటే, చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు విశ్రమించాడు అంటే మీరు బాగా ఆలోచించాలి. దేవుడే విశ్రమించాడంటే ఎంత కష్టపడి ఉంటాడు? ఎంత కష్టపడితే ఒక అనంత శక్తి కలిగిన దేవుడు కూడా విశ్రమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఆలోచించండి. అంటే నీ గురించి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నాన్న? నీ గురించి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నేనే విశ్రమించేటంతగా నీ కొరకు కష్టపడ్డానని తెలియచేయడం కొరకే ఈ వాక్యం రాయబడిందండి. దేవుడు నిజంగా విశ్రాంతి తీసుకున్నాడు, దేవుడికి అలసట వచ్చిందని కదా దాని అర్థం. ఆ భావాన్ని మనం గ్రహించాలి. అనంత శక్తి కలిగినటువంటి దేవుడే విశ్రమించే అంతగా నా కోసం సృష్టిని చేశాడా అని నీ డౌట్ వస్తే 100కి 200% దేవుడు అంత కష్టపడే నీ కోసం సృష్టిని చేశాడు. ఎందుకు చేసి ఉంటాడంటారు? అదేనండి ప్రేమ. దేవుడికి నీ మీద ఉన్న ప్రేమ అంత ఇంత కాదు, ఎంతో చెప్పలేనంత ప్రేమ నీ మీద ఉందండి. అగాపే అంటారు తెలుసా? అంటే అన్కండిషనల్ లవ్ అని. దేవునికి నీ మీద ఉన్నది కూడా అదే ప్రేమ. అంత గొప్ప ప్రేమ. నిజం చెప్పండి, ఆ ప్రేమను మనం గుర్తించే విధంగా ఉన్నామా? ఇప్పటికైనా సరే నువ్వు అంత ప్రేమ కలిగినటువంటి దేవుని ప్రేమను గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇప్పుడు గుర్తించు. ఆయన ప్రేమను తెలుసుకో. ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు బ్రతకడానికి ఈ సంవత్సరాన్ని నువ్వు యూజ్ చేయి. ఎలాగో నూతన సంవత్సరంలో ఒక మంచి నూతన నిర్ణయాన్ని తీసుకొని ఉంటావు కదా, ఆ నూతన నిర్ణయంలో ఇది యాడ్ చేసుకో. నేను ఇప్పటి నుంచైనా దేవుని కోసం బ్రతకాలి. ఇంత గొప్పగా నా కోసం కష్టపడ్డా, ఆయనే విశ్రమించే అంతగా నా కోసం కష్టపడ్డాడంటే ఆయన కోసం నేను బ్రతకాలని ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ జీవితాల్లో దేవుని ప్రేమను మరింతగా రుచి చూస్తావు. అలా మీరు మారాలని, అలా మారి ఈ రోజుని మీరు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తాను. ఈ సృష్టిని చేసినది దేవుడని అది తెలిపినది. ఈ మనిషిని చేసినది దేవుడని అది తెలిపినది. దేవుడే లేనిదే ఈ సృష్టి లేదులే. ప్రతిదినం ఈ సృష్టిని అనుభవిస్తుంది నీవులే. నీ ముందు ఉన్నవన్నీ తాకి చూడు. God created, దేవుడే సృజించెను.
కాయ ఏమంది, ఆహారమే ఉంది రమ్మంది. ఈ చెట్టులో కాయ ఏమంది, ఈ కాయనే తెంపి తినమంది. నీ ఆకలే తీర్చాలని దురాక ముందుందిగా, ఆ దేవుడే చేశాడని దురాక ముందే కదా. నీ ముందు ఉన్నవన్నీ తాకి చూడు. God created